దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. నా తనువు నా ప్రాణం నీకే. ఎపిసోడ్ నెంబర్ 235. హలో మేడం, ఏం చేస్తున్నారు? నన్ను మిస్ అవుతున్నారా? అంటూ ఈశ్వర్ మాటలు తీయగా వినిపిస్తుంటాయి. వాడి మాటలు ఆ తొందరలో గుర్తుపట్టలేక, ఎవడ్రా నువ్వు అని అడుగుతుంది క్రాంతి. నేను మేడం, ఈశ్వర్ని. ఇవాళ ఆదివారం కదా, ఆఫీస్ ఉండదు కదా, మీరు నన్ను మిస్ అవుతున్నారేమోనని ఫోన్ చేశాను అంటాడు. రేయ్, నేను నిన్ను మిస్ కావడం ఏంట్రా? పిచ్చేమైనా పట్టిందా నీకు అంటుంది కోపంగా. అయ్యో, నాకేమీ పిచ్చి పట్టలేదు మేడం, మామూలుగానే ఉన్నాను అంటాడు. మరి మామూలుగా ఉంటే తిక్క తిక్కగా మాట్లాడుతున్నావేంటి? ఎలా ఉంది ఒళ్ళు అంటుంది. ఏదో మామూలుగా ఫోన్ చేస్తే అలా తిడుతున్నారేంటి మేడం అని ఫీల్ అవుతూ అడుగుతాడు. అసలు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంట్రా? ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నీ గురించి కళ్యాణ్ సార్కి చెప్పాలా అని అడుగుతుంది. కళ్యాణ్ సార్ అనగానే ఈశ్వర్ భయపడుతూ, అమ్మో, ఈ క్రాంతి నా గురించి ఏమైనా కంప్లైంట్ ఇస్తే ఐశ్వర్య ఇండస్ట్రీస్లో నేను అడుగుపెట్టిన పనికి భంగం కలిగినట్టే. నా పని పూర్తయ్యే వరకు నా ప్రిన్సెస్కి నేను కాస్త దూరంగానే ఉండాలి అని అనుకొని, అయ్యో మేడం, ఇప్పుడు నేను ఏమన్నానని కంప్లైంట్ దాకా వెళ్తున్నారు? మీకు అంత కోపం వస్తే నేను ఫోన్ పెట్టేస్తున్నానులే మేడం, ఇక ఉంటాను, బాయ్, సీ యూ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. రాస్కెల్, ఎక్కువ చేస్తున్నాడు అని క్రాంతి తిట్టుకుంటూ ఉండగా, సూర్య ఆటోకి వెళ్ళడానికి రెడీ అవుతూ యూనిఫామ్ షర్ట్ వేసుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ బయటకొచ్చి, ఫోన్లో ఎవరికి వార్నింగ్ ఇస్తున్నావు అని అడుగుతాడు. ఎవడో ఒకళ్లే, నువ్వేంటి రెడీ అయి వచ్చావు? కనీసం సండే రోజైనా రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటుంది. ఆటో డ్రైవర్లకి సండేలు సాటర్డేలు ఉండకూడదు, కాసేపు ఆటో తిప్పుకొని వస్తానులే, బాయ్ అని చెప్పి వెళ్తుంటాడు. సూర్య వెళ్తున్నందుకు తెలియకుండానే చిన్న బాధలో ఉండిపోయి తలదించుకుంటే, సూర్యకి ఏదో గుర్తొచ్చినట్టుగా వెనక్కి తిరిగి తన దగ్గరికొస్తాడు. క్రాంతి తలెత్తి ఏంటి అన్నట్టుగా చూస్తుంది. చటుక్కున సూర్య తన బుగ్గన ముద్దు పెట్టాడు. క్రాంతి పాప ఆ ముద్దుకి తేరుకొని చూసేసరికి సూర్య అప్పటికే గుమ్మం దగ్గరికి చేరి, బాయ్ క్రాంతి అంటూ నవ్వుతూ వెళ్తుంటాడు. ఈడియట్, ముద్దులు పెట్టడం మరీ ఎక్కువైపోయింది అని బుగ్గ తరుముకొని, సూర్య చెప్పిన మాటలని గుర్తు తెచ్చుకొని, ఆహా, సూర్య నన్ను నిజంగా అంతగా ప్రేమిస్తూ నాకు చెప్పిన మాటలన్నీ నిజమై ఉంటే ఎంత బాగుండేదో అని ఆశగా అనుకొని, మళ్ళీ అంతలోనే నిరాశ చెందుతూ, "హ్మ్, అవి నిజాలెందుకవుతాయి? పచ్చి అబద్ధాలు. నా మొగుడు సెకండ్ హ్యాండ్ వాడే" అని చిరాకు పడుతూ రూంలోకి వెళ్ళిపోతుంది. శ్రేయ బయటికి వెళ్ళడానికి రెడీ అయి పర్స్ తీసుకుని రూమ్ నుంచి బయటికి వచ్చేసరికి మోహన్ హాల్లో బాబుతో ఆడుతూ కనిపిస్తుంటాడు. బాబుతో ఆడుతున్న మోహన్ని ఆరాధనగా చూస్తూ శ్రేయ రూమ్ దగ్గరించి వస్తుంటే, మోహన్ తను రావడం చూసి, నిన్ను ప్రేమిస్తున్నాను మోహన్ అని శ్రేయ చెప్పిన డైలాగ్స్ గుర్తు తెచ్చుకొని కోపంగా మొహం పక్కకు తిప్పుకొని బాబుతో ఆడుతుంటాడు. శ్రేయాకి కూడా మోహన్కి తను ప్రపోజ్ చేయటం, మోహన్ అది కాదనటం గుర్తొచ్చి బాధపడుతూనే దగ్గరకొస్తుంటుంది. అక్కడ జయమ్మ ఏదో పని చేసుకుంటూ ఉంటే, నేను బయటికి వెళ్ళొస్తాను జయమ్మ అని చెప్తుంది. బయటికి అంటే ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఎవరైనా స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నారా అని అడుగుతుంది. లేదు, నేను పర్సనల్గా కొన్ని కొనుక్కునేవి ఉన్నాయి, అవి కొనుక్కొని వస్తాను అని అంటుంది. మోహన్ ఆ మాటలు వింటూనే బాబుతో ఆడుతూ ఉంటే, సరేనమ్మా అంటుంది జయమ్మ. బాయ్ నానా అని కొడుక్కి బాయ్ చెప్పి మోహన్ని చూసి బయటికి వెళ్తుంటుంది. మోహన్ తన విషయంలో ఏ మాత్రం పట్టించుకోకుండా మౌనంగా బాబుతో ఆడుతూ ఉంటాడు. ఈలోపు మోహన్కి ఏదో ఫోన్ వస్తుంటే, బాబుని చూసుకుంటూ ఉండు జయమ్మ అని చెప్పి మోహన్ ఫోన్ మాట్లాడుతూ బయట ఉన్న కారిడార్లోకి వెళ్తాడు. శ్రేయ గేట్ తీసుకుని బయటికి వెళ్ళి ఆటో కోసం చూస్తుంటుంది. మోహన్ ఫోన్ మాట్లాడుతూనే
ఏమరపాటుగా గేటు బయట ఎదురుగా కనిపిస్తున్న తనని చూస్తుంటాడు. శ్రేయ ఒక ఆటో ఆపి పలానా దగ్గరికి వెళ్ళాలి అని చెప్తుంది. 200 అవుతాయి మేడం అంటాడు అతను. మోహన్ క్యాజువల్గా ఆ మాటలు వింటూనే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. సరే అని శ్రేయ ఎక్కబోతూ అసలు నా పర్సులో డబ్బులున్నాయా అని అనుకొని పర్సు చూస్తుంటుంది. కానీ పర్సులో చిల్లర తప్ప నోట్లు ఏమీ కనిపించవు. అయ్యో, నా దగ్గర డబ్బులు లేవే అని అనుకొని ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంది. కానీ బ్యాంకులో కూడా బ్యాలెన్స్ జీరో ఉన్నట్టుగా చూపిస్తుంటుంది. అకౌంట్లో కూడా డబ్బులు లేవే, ఇప్పుడెలా అని అనుకొని కాసేపు ఆగు డ్రైవర్ అని చెప్పి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంటుంది. మోహన్ అవతల వారితో ఫోన్ మాట్లాడుతూనే ఎదురుగా కనిపిస్తున్న తనని ఏమరపాటుగా చూసి సరే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్ళబోతుండగా, అమ్మా, నా దగ్గర అసలు అమౌంట్ లేదు, కొంచెం నాకు అమౌంట్ సెండ్ చేస్తావా అంటూ శ్రేయ మాటలు వినిపించి మోహన్ వెనక్కి తిరిగి చూస్తాడు. మేం చెప్పింది వినకుండా నువ్వు అక్కడ ఉంటూ డబ్బులు అడిగితే మేమెందుకు ఇస్తాము అంటూ మలిక శ్రేయ మీద సీరియస్ అవుతుంటుంది. అమ్మ ప్లీజ్, నా మీద కోపం తెచ్చుకోకు, నాకు డబ్బులిప్పుడు చాలా అవసరం, బయట చిన్న షాపింగ్ చేసి రావాలి, నా పర్సనల్గా తీసుకునేవి కొన్ని ఉన్నాయి అని రిక్వెస్ట్ చేస్తుంటే అవతల వారి మాటలు మోహన్కు వినపడకపోయినా శ్రేయ మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు ఏమంటున్నారో అర్థం చేసుకుంటూ ఉంటాడు. నువ్వు ఇక్కడికి వస్తే తప్ప నేను నీకు డబ్బులివ్వము, ఇంకొకసారి డబ్బుల కోసం మాకు ఫోన్ చేయకు అంటూ అటు నుంచి తల్లి మాటలు కోపంగా వినిపిస్తుంటాయి. అమ్మ ప్లీజ్, డబ్బులు చాలా అవసరం అని చెప్తున్నాను కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ అమ్మా, ఒక్క 1000 రూపాయలైనా నాకు సెండ్ చేయవా అంటుంది శ్రేయ. ఆ ఇంట్లో పని మనిషిగా చేస్తున్నావు కదా, నీ ఓనర్ జీతం అడుక్కో, ఇంకొకసారి మాకు అసలు ఫోన్ చేయకు అని చెప్పి ఫోన్ పెట్టేసింది మల్లిక. శ్రేయ బాధపడుతూ కట్ అయిన ఫోన్ చూసి నువ్వు వెళ్ళిపో డ్రైవర్ అని ఆటోని పంపించి డబ్బులు లేక వెనక్కి తిరిగి వస్తుంటే మోహన్ తనకి కనపడకుండా చాటుగా నిలబడతాడు. అదంతా మోహన్ విన్నాడని తెలియని శ్రేయ కన్నీళ్లు తుడుచుకుంటూ లోపలికి వెళ్తుంది. తను అలా వెళ్ళడం మోహన్ చూసి కొద్దిసేపు అక్కడే మౌనంగా నిలబడిపోయాడు. మరి కొద్దిసేపటికి లోపలికి చేరుకొని శ్రేయ రూములోకి వచ్చేసరికి శ్రేయ చాప మీద కూర్చొని మొహాన్ని మోకాల్లో పెట్టుకుని ఏడుస్తూ కనిపిస్తుంటుంది. తనని అలా చూస్తూ శ్రేయ అంటూ సీరియస్గానే పిలుస్తాడు. మోహన్ వాయిస్ వినిపించగానే శ్రేయ తల ఎత్తి పైకి చూస్తుంది. అప్పటికే తన కళ్ళు ఏడ్చి ఉబ్బి ఎర్రగా కనిపిస్తుంటాయి. శ్రేయ ఆ కన్నీళ్ళు తుడుచుకొని పైకి లేచి నిలబడి ఏంటి అన్నట్టుగా చూస్తుంది. నేను కాసేపట్లో రెడీ అయి వస్తాను, బయటికి వెళ్దాం, నువ్వు కార్ దగ్గర వెయిట్ చెయ్యి అంటాడు. బయటికా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది. చెప్పింది చెయ్యి అని తనకి సీరియస్గా చెప్పి మోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మోహన్ అలా సీరియస్గా చెప్పేసరికి కోపం తెచ్చుకుంటూ అందరూ నన్ను సాధించుకునే వాళ్ళే అంటూ ఇంకా బాధపడుతూ ఏడుస్తుంటుంది. కొద్దిసేపటికి మోహన్ రెడీ అయి కార్ దగ్గరికి వచ్చేసరికి శ్రేయ కార్ దగ్గర వెయిట్ చేస్తూ కనిపిస్తుంది. తనని చూసి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే శ్రేయ కూడా వచ్చి పక్కన కూర్చుంటుంది. తను కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి వెళ్తుంటాడు. ఇద్దరి మధ్య మాటలు లేవు, మౌన ప్రయాణం సాగుతుంది. అప్పుడప్పుడు శ్రేయ అయినా మోహన్ వైపు ఆశగా చూస్తుంది గాని మోహన్ మాత్రం సీరియస్గా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. ఇలా కొద్దిసేపు ప్రయాణం తర్వాత ఓ సూపర్ మార్కెట్ ముందు కార్ ఆపి దిగు అంటాడు. ఆ సూపర్ మార్కెట్ చూసి అనుమానంతోనే ఆశ్చర్యపోతూ కారు దిగుతుంది. మోహన్ కారు దిగి తన వైపుకొచ్చి పద అంటాడు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది. ముందు పద అని సీరియస్గా చెప్పి షాప్ లోపలికి వెళ్తుంటాడు. ఇక్కడికి తీసుకొచ్చాడేంటి అని అనుకొని మోహన్ వెనుక వెళ్తుంటుంది. మోహన్ లోపలికి వెళ్ళేసరికి శ్రేయ కూడా అక్కడికి చేరుకుంటుంది. నేనిక్కడ వెయిట్ చేస్తుంటాను, నువ్వు వెళ్ళి నీకేం కావాలో అవి తీసుకో అంటాడు.
ఆ మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. చెప్పేది నీకే, వెళ్ళు అంటూ రెట్టిస్తాడు. కొన్ని వస్తువులు తనకి అర్జెంట్ ఉండేసరికి కాదు కూడదు అని మొండి చేస్తే తనే ఇబ్బంది పడాల్సి వస్తుందనుకొని మౌనంగా తనకి కావాల్సినది తీసుకోవడానికి వెళ్తుంది. మోహన్ తను వెళ్ళడం చూసి ఫోన్ తీసుకొని కాలక్షేపం చేస్తుంటాడు. మోహన్ నన్నిక్కడికి తీసుకొచ్చాడు అంటే నేను ఫోన్లో మాట్లాడడం విని ఉంటాడేమో. అందుకే తీసుకొచ్చి ఉంటాడు. పోనీలే, నా మీద ఇక్కడైనా కాస్త సానుభూతి చూపిస్తున్నాడు అని అనుకొని తనకి కావాల్సిన కొన్ని పర్సనల్ థింగ్స్‌లో మంత్లీ ప్యాడ్స్ కూడా తీసుకుంటుంది. ఆ తర్వాత బాబుకు కావాల్సిన డ్రింక్స్, చాక్లెట్స్ వగైరా లాంటివి కూడా తీసుకుంటుంది. ఇలా తనకి కావాల్సినవన్నీ తీసుకొని ట్రాలీతో మోహన్ దగ్గరికి వస్తుంది. ఫోన్లో కాలక్షేపం చేస్తున్న మోహన్ తను రావడం చూసి ట్రాలీ వైపు చూసేసరికి తను తీసుకున్న పర్సనల్ థింగ్స్ చూసి తన మొహం వైపు చూస్తాడు. శ్రేయ కాస్త గిల్టీగా తలదించుకుంటుంది. మోహన్ కొన్ని క్షణాలు తన వైపు చూసి ట్రాలీ తీసుకొని బిల్లు దగ్గరికి వెళ్తుంటే శ్రేయ మోహన్తో వస్తుంటుంది. మోహన్ వాటిని ప్యాక్ చేయించి బిల్ కట్టి కవర్ చేత పట్టుకొని కార్ దగ్గరికి వస్తుంటే శ్రేయ కూడా మోహన్తో కలిసి బయటకొస్తుంది. ఇద్దరు తిరిగి కార్లో కూర్చుని వెళ్తుంటారు. మోహన్ వాలెట్ కార్డ్ తీసి ఇస్తూ ఇది ఉంచు అంటాడు. నాకెందుకు అని అంటుంది. నీ అవసరాలకి ఉంటాయి, ఉంచు అంటాడు డ్రైవ్ చేస్తూ. అంటే మీ ఇంట్లో పని మనిషిగా బాబుకి ఆయాగా ఉంటున్నందుకు జీతం ఇస్తున్నావా అని అడుగుతుంది. ఆ మాటకి తన వైపు తిరిగి కోపంగా చూస్తుంటాడు. ఆ కోపాన్ని చూసి తీసుకోకపోతే మళ్ళీ ఏమంటాడో అనే భయంతో ఆ కార్డు తీసుకుంటుంది. నువ్వు ఎప్పుడు ఏం కొనుక్కోవాలన్నా కొనుక్కో, డబ్బుల గురించి వెనకడకు, అలాగే డబ్బుల కోసం ఇంకెవరికో ఫోన్ చేసి ఇబ్బంది పడకు అని చెప్పి వెళ్తుంటాడు. శ్రేయ ఆ కార్డు వైపు చూసి ఇది జీతం అనుకోవటానికి ఏ ఓనర్ కూడా పని మనిషికి కార్డిచ్చి నీ ఇష్టం వచ్చింది కొనుక్కో అని చెప్పడు. మరి నువ్వు నా ప్రేమికుడిగా ఇచ్చావు అంటే నీ మనసులో నేను లేను. ఇక మన మధ్య భార్యాభర్తల బంధం అనేది ఏమీ లేదు. మరి ఏ ఉద్దేశంతో నాకు ఈ కార్డిచ్చావు అని అడుగుతుంది. సాటి మనిషిగా ఇచ్చాను. నా ఇంట్లో ఉండి నా బాబుని చూసుకుంటున్నావని ఉద్దేశంతో ఇచ్చాను అంటాడు. అంతే తప్ప నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా మాత్రం ఒప్పుకోవా అని అడుగుతుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. తన మాటలకి విరక్తిగా కళ్ళు మూసుకొని తెరిచి అవకాశం ఇచ్చాను కదా అని మాట్లాడకు. నేను నీతో ఏదైనా లిమిట్స్లోనే ఉంటున్నాను. నువ్వు కూడా ఆ లిమిట్స్ దాటి మాట్లాడకుండా ఉంటే మంచిది అంటాడు డ్రైవ్ చేస్తూ. దాంతో శ్రేయ నోటికి తాళం వేసుకొని మౌనంగానే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. కొద్దిసేపటికి కార్ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి దిగి నువ్వెళ్ళు, నాకు బయట పనుంది, అది చూసుకోవాలి అంటాడు. శ్రేయ మౌనంగా షాపింగ్ కవర్ పట్టుకొని కార్ దిగితే మోహన్ తన వైపు కూడా తిరిగి చూడకుండా కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. శ్రేయ కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్తున్న కార్ వైపు చూసి తిరిగి చేతిలో ఉన్న షాపింగ్ కవర్ చూసుకొని నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేయకపోయినా నేను మాత్రం ఒక ప్రేమికుడిగానే ఇవి నాకు కొనిపెట్టావని అనుకుంటున్నాను అని మనసున రాజీ పడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత కళ్యాణ్ కూతురు బారసాలనే గెస్టులకి ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తుంటాడు. అలా మోహన్కి, శ్రేయాకి, సూర్య వాళ్ళకి, చివరిగా సాక్షి కూడా చెప్తుంటాడు. పక్కనే మైథిలి పాపని ఎత్తుకొని కూర్చుంటే చెర్రి చెల్లెల్ని ఆడిస్తూ తల్లి పక్కన కూర్చుంటాడు. ఇలా కళ్యాణ్ కొంతమందికి ఫోన్ చేసి ఇక ఆర్యాకి చెప్పాలి ఎనిమి అంటూ ఆర్యాకి ఫోన్ చేయబోతుండగా ఆర్య దగ్గర నుంచే కళ్యాణ్కి ఫోన్ వస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.